కోడలా అంత మంచిగానారా? వచ్చినవా? కడుపు నొప్పి తక్కువైందా బిడ్డ? బాగానే ఉన్నా అత్తమ్మ. ఇప్పుడు నొప్పి గిట్ల మొత్తం తగ్గింది, మంచిగానే ఉన్నా. మంచిది కోడలా. అల్లుడా కూసో. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు అత్తమ్మ. బావలేడా అత్తమ్మ ఇంట్లో? బావలేడు బిడ్డ, బయటికి వేయండి ఇప్పుడే. అవునా అత్తమ్మ? అయితే చెల్లె నేను వచ్చి బావ ఫోన్ చేసి చెప్పిన అత్తమ్మ. చెప్తే బావ ఎందుకు వస్తారు ఏందని అది ఇది మాట్లాడిన అత్తమ్మ. అదే అల్లుడా పోయే ముందు చెప్పిండు, వాళ్ళ ఇంటికి వస్తే అసలు ఇంట్లోకి రానియకని చెప్పిండు బిడ్డ. నాకు అందుకే భయం అవుతుంది. అదే అత్తమ్మ, తప్పంతా మాదే అత్తమ్మ. అసలు బావదైతే ఇందులో ఏం తప్పలేదు అత్తమ్మ. బావ వస్తే బావ కాలు మొక్కి నా చెల్లె ఇక్కడ పడగొట్టి పోదామని వచ్చిన అత్తమ్మ. అల్లుడా గట్లెందుకు అంటానో బిడ్డ? మీ తప్పేం లేదు. నా కొడుకే తాగి సంసారాన్ని అంతా ఆగమాగం చేసుకుంటాడు. అదే అత్తమ్మ, తప్పు ఎవరిదని కాదు అత్తమ్మ. చెల్లెని బావ మంచి కలిసి ఉండాలి. చెల్లె కోసం నేను బావ మీద కాళ్ళ మీద పడగానే పడతా అత్తమ్మ. ఇక కాళ్ళ మీద పడతానని ఎందుకు మాట్లాడతాను బిడ్డ పెద్ద పెద్ద మాటలు? నేను లేనా? నా కోడల్ని మంచిగానే చూసుకుంటా. మీరు బాగానే చూసుకుంటారు అత్తమ్మ, నాకు తెలుసు. అట్లనే బావ కూడా మా చెల్లెని సంతోషం చూసుకుంటే అంత మించిన సంతోషం లేదు అత్తమ్మ. అదే అల్లుడా ఇంటికి వస్తే రానియకు వాళ్ళని చెప్పిండు బిడ్డ. వాడు ఇంటికి వచ్చి ఏమంటాడో నాకు అదే భయం అవుతుంది. అదే అత్తమ్మ, మీరేం భయపడకండి. బావ అయితే నానేయండి, వచ్చిన నేను మాట్లాడి వెళ్ళిపోతాయి. ఇక అమ్మా ఏం చేయాలో అర్థమవుతలేదు కదా. మా శివనేమో దాని ఇంటికి తీసుకొని వస్తా అంటాను. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ దాంతో దాన్ని చూస్తుంటే నాకు అన్ని గుర్తుకొస్తాయి. ఇంత పిచ్చి లేచినట్టు అవుతుంటే. అన్న ఇప్పుడు ఆయన వచ్చేదాకా ఆగుడంటే వద్దన్నా. వచ్చిండు అనుకో పెద్ద గొడవ అవుతుంది. నేను అత్తమ్మ మాట్లాడుకుంటాంలే, నువ్వు ఇంటికి వెళ్ళు. లేదే చెల్లె, బావ అయితే రాని. బావ వచ్చిన సారీ చెప్పిన తర్వాత ఇక్కడ జరుగుతున్నా నేను. అల్లుడా చెల్లె చెప్పినట్టే అయిన బిడ్డ. వాడు తాగెత్తనని పేంటు తాగొచ్చినాక ఏదో మాట్లాడుతూ అంటాడు బిడ్డ. ఎందుకు నువ్వు సపరేట్గా పో. లేదత్తమ్మ, బావ తాగే రాని ఎట్లయినా రాని. నేను మాత్రం ఈరోజు బావని కలిసి క్షమాపణ నేను చెప్పే పోతా అత్తమ్మ ఇక్కడి నుంచి వెళ్ళి. అరే అన్న ఇప్పుడు ఆయన తాగొచ్చి నీ ముఖం చూసిండు అనుకో, ఆయన ఎట్లా మాట్లాడుతాడు నీకు తెలుసు కదా. ఆయన నువ్వేనాడు చెప్పింది నన్న. ఇంటికి పో. చెల్లె నువ్వు ఆగవే ఫస్ట్. తప్పంతా మన సైడే ఉన్నది, అర్థమైందా? ఇప్పుడు బావ లేకముందు నేను ఇక్కడ వచ్చి తోలిపోయింది అనుకో, తప్పంతా మనదే అవుతుంది. ఫస్ట్ అది బావ రాని, నచ్చినా కలిసేపోతా నేను. నీ ఇష్టం అన్నీగా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో ఏం చేస్తాడో ఏమో. సరే అని చెల్లె, ఒక పని వచ్చి బావ ఫోన్ చేసి మన ఇంటికి వచ్చామని చెప్పు ఫస్ట్. సరే అన్న. ఈ అమ్మాయి ఫోన్ చేస్తాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చింది కావచ్చు. హలో హలో, ఎక్కడున్నారండి? నన్ను ఇప్పుడే అన్నయ్య ఇంటికి తీసుకొచ్చిండు. నీకేం చెప్పినా నేను? ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పేసి అన్నా కదా. మళ్ళీ ఎట్లా ఇంటికి వచ్చావు నువ్వు? నేను వచ్చే వరకు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలే మంచిది. సప్పుడే నీ అన్నతో నువ్వు ఇంటికి వెళ్ళిపో. అబ్బా అట్లా మాట్లాడకండి. మన ఇంటికి రాకపోతే నేను ఎక్కడికి వెళ్తా చెప్పండి. మీరు ఇంటికి రండి. మనీళ్ళు ఏందే మనీళ్ళు? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు మనీళ్ళు అని చెప్పేసి? అన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు విడాకులు ఇస్తా అని చెప్పేసి మీ అన్న నా ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయినప్పుడు అప్పుడు గుర్తుకురాలే అనే ఇల్లు ఏమో ఇప్పుడు మనీళ్ళు అని చెప్పేసి మాట్లాడతాను. ప్లీజ్ అండి అట్లా మాట్లాడకండి. తప్పంతా మాదే అని నేను ఒప్పుకుంటున్నా. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళండి మీకు చెప్పకుండా. మీరు ఇంటికి రండి. అదే ఎందుకే నాకు మళ్ళీ గతాన్ని మొత్తం గుర్తు చేసిన పిచ్చోన్ లెక్క చేస్తావు. ఇన్ని రోజులు నువ్వు లేవు, ఎంత ప్రశాంతంగా ఉన్నా తెలుసా? అర్థం చేసుకోవే. నువ్వు నా ముందు ఉంటే నాకు మళ్ళీ అన్ని గుర్తుకొస్తా ఉంటాయి. నువ్వు మాత్రం నేను వచ్చే వరకు ఇంట్లో ఉంటే మాత్రం అస్సలే మంచిగా ఉండదే. మీ అన్నం తీసుకొని ఇంటికి పో అంతే. నాతో ఏం మాట్లాడకు నువ్వు. ఎటు పోవు లేదండి. మీతో మాట్లాడదామని అన్నయ్య చాలాసేపు నుండి కూర్చొని ఉన్నాడు. మీరు రండి మాట్లాడదాం. సరే కానీ ఎంత చెప్పినా ఇంటలేవు కదా నా మాట. మీరు ఇంట్లోనే ఉండదు. నీ అత్తానా వచ్చినాక మీ సంగతి చెప్తా. ఇక నీ అమ్మ అన్న ఆయన మస్తు తాగున్నాడు అన్న. ఏది మాట్లాడినా మస్తు సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడడం అవసరమా? నువ్వు ఇంటికి వెళ్ళు. నీ అమ్మ ఎంత చెప్పినా ఇంటలేదు కదా. దీని ముఖం చూసుకునేది మళ్ళీ ఎట్లుండాలి? నీ అమ్మ అసలు మళ్ళీ నాకు తాగుడు అలవాటు అవుతుంది, తాగబుద్ధి అవుతుంది. అమ్మ దీని టార్చర్ ఏందో అర్థమవుతలేదు. ఏం కాదు చెల్లె, బావ చేతిలో ఇలా నేను వచ్చినా పర్లేదు, కానీ నీ అది ఇక్కడి నుంచి అసలు ఫోన్ చెల్లె. ఇటు నువ్వు చెప్తేనో అటేమో ఆయన విన్నాడు. ఇద్దరు ఇట్లా ఏం చేయాలో ఏమో.